అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు సురేష్. మర్మకాల నిపుణులుగా హైదరాబాద్‌లో కొన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. అదేవిధంగా యోగా సాధనలో కూడా ఉన్నాం. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మోకాలు నొప్పు. పూర్వకాలంలో మనుషులు మాట్లాడుకునేటప్పుడు ఆళ్ళు చెప్పే పదాలు బట్టి నొప్పా లేకపోతే ఏదో చెప్పేసేవారు. ఎప్పుడైనా రోగం అనేది వాత, పిత్త, కఫాల ద్వారా వస్తుంది. అది ఎప్పుడైతే దోషాల కింద మారిపోతుందో ఇవన్నీ జరుగుతాయి. వాతం అంటే కొంచెం హైపర్ యాక్టివ్, పిత్తం అంటే అగ్రెసివ్, కఫం అంటే డల్ అంటారు. సో, ఇందులో భాగంగా నాకు చాలామంది వచ్చినప్పుడు వాళ్ళ నడక బట్టి చెప్తుంటాను. రైట్, నొప్పి ఉందా లేదా అని. వాళ్ళనే మాట ఏంటంటే, "బాబు ఇక్కడ నొప్పి పెడుతుంది బాబు. చాలా నొప్పి పెడుతుంది." ఓహ్! పదము నొప్పి. ఇంకోళ్ళంటారు, "అరిపాదాలు మంటలాడుతున్నాయి సార్. ఇదంతా మంట. భుజాలు మండుతున్నాయి" అంటారు. లేకపోతే అక్కడ భుజాలు నొప్పులంటారు. పొట్టంతా ఒకటే మంట అంటారు. తర్వాత మూడో వ్యక్తి అంటారు, "బాధ. చాలా బాధగా ఉందండి" అంటారు. ఇయన్నీ ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, ఆ పదాలకు అర్థాలు గాని ఎప్పుడైతే తెలిసిపోతుందో వైద్యం చాలా ఈజీ. ఎవరైతే మనిషి నడిచొచ్చినప్పుడు నొప్పి అంటాడు. ఏంటి? చాలా నాకు మోకాలు నొప్పులు, పాదాల నొప్పులు, నడుము నొప్పి, భుజాల నొప్పి, చేతుల నొప్పి అంటాడు. ఇవన్నీ నొప్పి. అంటే ఇది వాతం. కేవలం మసాజ్‌తోనే తగ్గుతాయి. అదేవిధంగా మంట అంటారు. కళ్ళు మండుతుంది, ముక్కు మండుతుంది, తల మండుతుంది, లేకపోతే పొట్ట మండుతుంది. ఇవన్నీ మంటతో కూడింది. అది పిత్తం రోగం. అది కేవలం మందు, ఆహారంతోనే తగ్గుతాయి. ఇంకోళ్ళు బాధ అంటారు. బాధ అంటే బెంగగా ఉంది, బాధగా ఉంది, భయంగా ఉంది, ఇలాంటివన్నీ మాట్లాడతాయి. ఇది మాట వల్ల తగ్గుతాయి. గురువు ఉపదేశం వల్ల తగ్గుతాయి. ఒక స్పిరిచువల్‌గా తగ్గుతుంటాయి. సో, ఇంత చిన్న వైద్యాన్ని మనం ఎక్కడికి లాక్కుంటున్నాం. చాలా చిన్న విషయం. నొప్పి అంటే ఎందుకు కారణాలు అవుతుందంటే, శరీరం బరువు ఎక్కువైపోయింది. పాదాలు, మోకాళ్ళు మనకి బరువు మోస్తున్నాయి. లేదా అదే పనిగా రాంగ్‌గా కూర్చుంటారు. మనిషి ఇలా సాగబడి ఇలా కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. ఏమవుతుంది? స్ట్రెచ్ అయిపోతుంది. అందుకు మన పూర్వకాలంలో కూర్చోవడం ఎలాగా, సింహాసనం అనేది పడుకునే విధానం అన్నీ చెప్పబడింది. దాన్ని ఆసనాలతో చేయాలి. అందుకు ఆసనాలు చెప్తాం. ఎక్కడైతే నొప్పి అనేది వాతం చేరిపోయింది కాబట్టి, ఆ వాతమైన ప్లేస్‌లో ఎక్కడైతే మన మర్మ పాయింట్‌లో ఉంటే, ఆ మర్మ పాయింట్‌నన్నిటి మెల్లిటిని వాతాన్ని తగ్గిస్తాం. అది వాక్యూమ్ పెడతామో, లేకపోతే ఆయిల్ మసాజ్ చేస్తామో, మర్మ టెక్నిక్స్ వాడుతూ చేస్తామో, అసలు అద్భుతంగా పనిచేస్తది. చాలా వరకు మోకాలు ఇలా ఉంటదండి. ఇలా ఊగుతా ఉంటుంటది అటు ఇటు. సో, ఊగుతుంటున్నప్పుడు ఎక్కడైనా వాతం ఉందనుకోండి, మనకు కిటికీ కూడా సౌండ్ వస్తుంటాయి కదా! అలా కిర్ర్ కిర్ర్, టిక్ టిక్ సౌండ్‌లు వస్తుంటాయి. అది నొప్పెడితే ఇలా లాగుతున్నప్పుడు టైట్‌గా నడుస్తుంటది. ఏమైంది? లూబ్రికేషన్ మిస్ అయింది. ఆ లూబ్రికేషన్ అనేది మళ్ళీ ఆయిల్‌తో జానువస్తి అని చెప్పి, కటివస్తి అని నడుము నొప్పికి, ఇలాంటి గ్రీవవస్తి అని చెప్పేసి ఇలాంటివన్నీ వస్తి క్రియలు చేసుకోవడం వల్ల, లేకపోతే అక్కడ నూనె బాగా మర్దన చేయడం వల్ల, పాత నెయ్యి మర్దన చేయడం వల్ల, ఆముదం ఇలాంటివి మర్దన చేయడం వల్ల తగ్గుతుంది. ఇది ఎక్స్టర్నల్‌గా చేసేది కంపల్సరీ. బట్ ఇంటర్నల్‌గా న్యూట్రిషన్ వాళ్ళకి ఎలా ఉండాలి అంటే, గ్లూకోజమైన్ అంటారు. అంటే అది జింక్ మన బాడీలోకి గ్లూకోజమైన్ పంపించి విటమిన్ కే గాని, విటమిన్ ఈ గాని తీసుకుంటూ విటమిన్ డీతో సప్లిమెంట్ ఇచ్చామనుకోండి, అవి వెంటనే తగ్గుతది. అంటే ఇంటేక్ ఇవ్వాలి, ఎక్స్టర్నల్‌గా ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళు ఏది తినకూడదో చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పులుపువైనవి, ఘాటైనవి, చేదైనవి తక్కువ చేయాలి. ఎందుకు? అవన్నీ పిత్తాన్ని పెంచుతాయి అందుకని. వాడికి కఫం పెంచాలి. సో, కఫం పెంచాలంటే ఏం చేయాలి? తీపి, పులుపు లేకపోతే లవణం ఇలాంటివన్నీ యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆల్రెడీ అది ఎక్కువ తిన్నారనుకోండి, తక్కువ చేసుకుంటుంటారు. సో, ఎప్పుడైతే అప్పర్ బాడీ హెవీగా పెరిగిపోయినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి నొప్పులు ఎక్కువవుతాయి. అదే పనిగా ఎక్కువ నిలబడుతుంటారు. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటారు కొందరు. కొంచెం షాపింగ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. సో, కండక్టర్లు ఉంటారు. వీళ్ళందరికీ ఎక్కువ జరగడం వల్ల ఈ మోకాలు నొప్పులు పెరిగి పెరిగి ఏమవుతుంది? ఆ కిందనున్నే వెరికోస్ వెయిన్స్ కూడా పెరుగుతాయి. ఇంకా చాలా వరకు లేడీస్ ఎక్కువసేపు వంట చేసి ఉండడం గానీ, ఇలాంటివన్నీ కొడుతున్నప్పుడు ఈ హీల్ నొప్పులు పడుతుంటాయి. ఇయన్నీ నొప్పి కారణం ఏంటంటే దాన్ని వాతం చేరిపోయింది అని అర్థం చేసుకోవాలి. సో, ఎప్పుడైతే ఈ నొప్పులు తగ్గించాలంటే కొన్ని మర్మ టెక్నిక్స్ మనం మోకాళ్ళ మధ్య చేస్తున్నప్పుడు ఈ 2 పక్కల మోకాళ్ళకి ఇది ఉందనుకోండి, ఇలా 2 పక్కల పైన, కిందన, వెనక సైడ్ ఎప్పుడైతే మనం గట్టిగా ఉండే నూనెలు ఆముదం ఒకటుంది, అండ్ నువ్వుల నూనె ఉంది, నల్ల నువ్వులు అంటారు. అదేవిధంగా ఆవాల నూనె. ఇట్లాంటివన్నీ చేసి పెడతాం. మనం కారణం తెలుసుకోవాలి. అప్పర్ పార్ట్ ఎక్కువుందా? లోవర్ పార్ట్ ఎక్కువుందా? వాళ్ళకి వాతం పెరిగిందా? లేకపోతే అక్కడ ఏదైనా గుజ్జు అరిగిపోయిందా? ఇట్లాంటివన్నీ చెప్పుకొని వస్తే తగ్గిపోతది. అదేవిధంగా చాలామంది చేసిన తప్పు పని ఏంటవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని పరికరాలు వాడుకుంటే యూవీ రేస్ ఎక్కువ పంపిస్తున్నాం. ఎక్స్‌రే రేస్ పంపిస్తున్నాం. దానివల్ల ఇంకొంచెం ఇబ్బందులే ఉన్నాయి గానీ తక్కువ లేదు. చిన్నపాటి ఉన్నప్పుడు తగ్గిపోతది. చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసుకోండి. ఎప్పుడైతే ఈ పాత కాలపు ఇంకొక చిన్న చిట్కా, ఇంట్లో ఉండే చిట్కా. చిన్నపిల్లలకి ఎక్కువ పెద్దవాళ్ళకి కొంచెం నొప్పి పెడుతుంటది. నొప్పి పెడితే ఏం చేస్తారు? ఒక మట్టి అంటే మన పుట్టమన్లు అంటుంటారు. లేకపోతే పొలం గట్ల దగ్గర మట్టి ఉంటది. ఆ మట్టిలో ఏం చేస్తారంటే కొంచెం కుంకుడుకాయ పొడి యాడ్ చేసుకుంటూ, అల్లం వేసుకుంటూ, ఈ గుడ్డ కట్టుకుంటే మొత్తం అంతా లాక్ చేసేసి బాగా గుడ్డ కట్టుకొని అప్పుడప్పుడు నీళ్ళు వస్తుంటే ఇది నొప్పులు కూడా తగ్గుతాయి. అంటే మట్టిలో చాలా వాల్యూ ఉంది. మట్టి దగ్గర నుంచి వాతాన్ని తగ్గించే విధానం ఉంటది. మా వరకు మేము గోపేడ కూడా వాడుతుంటాం.
ఇట్లా చాలా సరళమైన వాటిని ఈ నొప్పులు తగ్గించుకొని మీ యొక్క జర్నీని, ఒక జీవితాన్ని సాగిస్తారు, మంచిగా సాగిస్తారని ఇష్టా లైఫ్ నుంచి కోరుకుంటున్నాం. నమస్కారం.